వెల్కమ్ టు శ్రావణీస్ ఫ్యాషన్ వరల్డ్. ముందుగా మనం కారం దోశ హోటల్ స్టైల్లో క్రిస్పీగా క్రంచీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ మినప్పప్పుకి 2 గ్లాసుల బియ్యాన్ని వేసుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని బాగా నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న పప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. అలా మెత్తగా రుబ్బుకుంటేనే మనకి దోశలు క్రిస్పీగా క్రంచీగా తినడానికి కూడా రుచిగా ఉంటాయి. ఇలా రుబ్బుకున్న పిండిలోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనమే రాత్రంతా నానబెట్టుకున్నాం కదా, పిండి ఇలా పులుస్తుంది. ఇలా పులిసిన పిండిని ఒక గరిట తీసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న పిండిలోకి 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని వాటర్ తీసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అలా కలుపుకున్న పిండితో మనం దోశని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు పెనం తీసుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత దానిపైన దోశ పిండిని వేసుకొని పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకున్న దోశపై 1 టేబుల్ స్పూన్ ఆయిల్తో అంచులెంబడి అలా అంచులెంబడి వేసుకుంటే మనకి దోశ ఈజీగా పైకి లేస్తుంది. దానిపైన కారాన్ని వేసుకొని, నేను ఈ కారాన్ని ఎండుమిర్చి, ధనియాలు, ఎల్లిపాయ, ఉప్పు వేసుకొని ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా కారాన్ని దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. పైకి తీసుకుంటే మనకి హోటల్ స్టైల్ క్రిస్పీ క్రంచీ దోశ ఇంట్లోనే రెడీ అయిపోతుంది. దీన్ని పల్లి చట్నీతో తింటే మనకి దోశ ఎంతో రుచిగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. క్రిస్పీ క్రంచీ దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.